18 వచ్చిన చూడండి. సూర్యుని కింద నా మాట చూడండి ఒకసారి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చిన వారికి నేను విడిచిపెట్టవలని తెలుసుకొని నేను వాటి ఎంత అసహ్యపడింది. ఎవరైనా కొడుకులకి పిల్లలకి కదా ఇస్తారు. మరి ఇప్పుడు సులభం అలా రాశాడు. మళ్ళీ చదువు. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడుతుంది. ఎవరు? సొలొమోను అంత కూడా రాశాడు. అసలు సొలొమోను ఎంత సంపాదించాడు మనందరికీ తెలుసు. అసలు ఆయన కట్టిన బంగాళాన్ని చూడడానికే కదా శాపదేశం ప్రయాణించింది. అసలు తెరలో చూసి ఆశ్చర్యపోయిందని రాశాడు. ఏంటి తెరలో? ఆయన కట్టిన మందిరానికి లేదా బంగాళాకి ఉన్న తెరలో కట్టెడ్స్ అదే ఆశ్చర్యాన్ని పరిచిందంట. ఎందుకంటే గోడుతోటి అలాంటి స్థితి కలిగినోడు మాట్లాడుతున్న మాటలు ఏమంటాడు చూడండి. నేను వాటిని నా తర్వాత తరానికి విడిచిపెట్టాల్సి వచ్చినప్పటికే నాకు అసహ్యం వేసి దాటిందా. ఎందుకు కింద ఇప్పుడు రెసిడెంట్ చెప్పాడు కింద. ఎవడాడు? నా తర్వాత వచ్చేవాడు జ్ఞానము చేత నా తర్వాత వచ్చేవాడు జ్ఞానము గలవాడయుడును బుద్ధిహీనుడయుడును. అది ఎవడకు తెలియను. ఒక నిమిషం అర్థమైంది ఇప్పుడు కదా. నా తర్వాత వచ్చేవాడు జ్ఞానవంతుడు అవుతాడు బుద్ధిహీనుడు అవుతాడు నాకేం తెలుసు. కిందకి చదవండి. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుడు. ఈ నీళ్ళు అర్థమే. ఆడు ఉంచుతాడో ఊడ్చేస్తాడో ఎవరికి తెలుసాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎవడో నా తర్వాత వాడు ఉంచుతాడు ఆస్తిని ఊడ్చేస్తాడు నాకేం తెలుసు. ఆయన నేను ఎంత ప్రయాసపడింది వ్యర్థం అన్నాడు. నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఏదైనా సంపాదించండి, ఎనీవేట్స్, కానీ ఆ ప్రతిదీ కూడా దేవుని చేతుల నుంచి పొందుకోవాలని ఆశ కలిగి దేవా నీ చేతిలో నాకు నీ చేతిలో నాకు ఎందుకు దేవుని చేతితో ఇస్తే అది ఏమవుతుంది? దీనికి ఇంకో కోణంలో చెప్తాను బాగా. మనుషులు సంపాదించుకుంటే ఎలా ఉండదు, దేవుని చేతితో ఇస్తే ఎలా ఉండదు. ఇంకొక చిన్న వివరణిస్తాను. అబ్రహాముకి 75